నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత. హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్. భారీ బందోబస్తు నడుమ పూర్తయిన అంత్యక్రియలు. మూడవ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్. మున్సిపల్ చట్టాలకు బీజేపీ తూట్లు. గోప్యంగా కోఆప్షన్ ఎన్నికలు జరుపుతున్నారని రవీందర్ సింగ్ ఆరోపణ. ఇక వార్తల్లోని వివరాలు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి అంటూ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె ఉధృతమయ్యింది. శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో పలు పార్టీల నేతలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సంపేటకు చేరుకున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మొదట కేంద్ర మంత్రి బండి సంజయ్ నర్సంపేట మండలం ముత్తోజీపేట గ్రామానికి విచ్చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సైతం అక్కడకు చేరుకున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య గొడవలు జరిగాయి. శంకర్ గౌడ్ శవాన్ని నర్సంపేట డిపోకు తరలించాలని కుటుంబ సభ్యులు కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతించకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు, కార్మికులకు మధ్య తోపులాటలు జరిగాయి. శవాన్ని ఎత్తుకుని అంబులెన్స్లోకి ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎట్టకేలకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ కార్మికుల సందర్శనార్థం కడసారి డిపోకు తరలించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తొలుత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, జేఏసీ నేతలతో పోలీసుల మంతనాలు కొలికి వచ్చాయి. సమయం మించిపోవడంతో అంతిమ యాత్రను కొనసాగించేందుకు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు సిద్దమయ్యారు. ఆర్టీసీ, జేఏసీ, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల నిర్ణయమే ఫైనల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. అనంతరం ముత్తోజీపేట నుంచి కేంద్ర మంత్రి బయలుదేరారు. భారీ బందోబస్తు నడుమ శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శంకర్ గౌడ్ గారి యొక్క డెడ్ బాడీని బస్ డిపో దగ్గర తీసుకుపోవాలని చెప్పి కార్మికులు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా, కార్యకర్తలందరం కూడా ఆ కుటుంబానికి మద్దతుగా, జేసీకి మద్దతుగా విపరంగా ఆందోళన చేపట్టిన విషయం మీ అందరూ చూసిన విషయమే. ఇవాళ స్థానిక పోలీసు అధికారులు గాని, ప్రభుత్వం మాత్రం మాట్లాడినప్పుడు మా సొంత నిర్ణయం ఏముండదు. జేఏసీ నాయకులు గాని, కుటుంబ సభ్యులు గాని వాళ్ళ నిర్ణయాన్ని ప్రకారం మేము ముందు పోతుంది తప్ప మా సొంత నిర్ణయాలు కానీ మాకు ఏముండయి. ఈ ఏదో పబ్లిసిటీ కోసం మేము రాలేదు ఇక్కడ ఆయన ఒక చివరి కోరిక కోసం తీసుకురా మేము వచ్చినామేమో అని చెప్పిన తర్వాత సరే ప్రభుత్వం ఎవరు చర్చ జరిపారో వాళ్ళ కుటుంబ సభ్యులతోని, జేఏసీతో చర్చ జరిపి వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. డెడ్ బాడీ చాలాసేపు అయింది, ఎండ బాగా తీవ్రంగా ఉన్నది. 2 days నుంచి మాకు 2 నుంచి నిద్ర లేదు కాబట్టి వాళ్ళు వచ్చి మా రిక్వెస్ట్ చేశారు. ఇప్పటివరకు మాకు చాలా సపోర్ట్ చేశారు. మేము కూడా డెడ్ బాడీ తీసుకుపోవాలనుకున్నాం. కాబట్టి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా, జేఏసీ అందరం కలిసి కూడా సరే అంతిమ యాత్ర ప్రారంభిద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా దానికి అనుగుణంగా వివరిస్తాం. సో ఏంటి అసలు ఇంత హైడ్రామా, ఇంత ఎపిసోడ్ డిపో తీసుకెళ్లకుండా అడ్డుకోవడం, ఈ ఎపిసోడ్ అంతా ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు లాస్ట్ కు వాళ్ళ కొడుకును కూడా కొట్టి వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేయడం దాని మూర్ఖత్వం ఉంటుందా? ఇంత అరాచకమా? ఇంతనా? ఆర్టీసీ కార్మికులు ఆలోచించుకోవాలి. ఆర్టీసీ కార్మికులు ఆలోచించుకోవాలి. మీరు ఐక్యతగా ఉండండి. ఆత్మహత్యలు చేసుకుంటే గిరి ఇబ్బంది. ఆత్మహత్యలు చేసుకోండి. ఇలా కుటుంబం చూడండి, వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చదువుకోవాలి? ఈ ప్రభుత్వం చదువుకుంటుంది ఏంది? 10 మంది రేపు వస్తారు, మళ్ళీ 6 రోజుల తర్వాత అంతా మర్చిపోతారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇలా ఆయనకి సొంత ఇల్లు లేదు, పాపం సొంత ఇల్లు లేదు. బిచ్చం 10 లక్షలు ఇస్తారు. 10 లక్షలు 10 లక్షల ఆటలకు, పాటలకు వాళ్ళు వీళ్ళకు వట్టిగా రోడ్డు మేవటలు పిలుస్తారు. పేపర్ల కోసం, టీవీల కోసం, పబ్లిసిటీ కోసం కోట్లు పడిస్తారు. సరే ఇలా ఎక్కడన్నా ఇస్తే ప్రోత్సహించడం కాబట్టి నేను ఏమంటున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు తర్వాత రహస్యంగానైనా రండి, మీ అధికారులను పంపండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేరుగా ఎక్కువ సహాయం చేస్తామంటే దీన్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం.
కాబట్టి అటువంటి పోషించే పద్ధతి కూడా మంచిది కాదు. కాబట్టి కానీ ప్రభుత్వము ఇదే అదనంగా భావించి వాళ్ళను ఆదుకోకుండా ఉండే ప్రయత్నం చేయకండి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. సొంత ఇల్లు లేదనకు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్లస్ వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ కార్మికుల కోసం బలిదానం చేసుకున్నాడని తెలిపారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం హత్యనని, కార్మికులని బెదిరించడం కరెక్ట్ కాదన్నారు. సమ్మె వల్ల 60 లక్షల మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల జీవితం దుర్భరంగా మారిందని, ఆనాడు బీజేపీ పార్టీ ఉద్యమిస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలనే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు తొందరపడొద్దని, కలిసి కొట్లాట చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కమిటీల పేరిట కాలయాపన చేయడం తగదన్నారు. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ నుండే డబ్బులు పోతున్నాయని ఆరోపించారు. లైసెన్స్, శిక్షణ లేని వారిని డ్రైవర్లుగా నియమించుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తున్న విషయం అంతా తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల విసిగిపోయి ఈ ప్రభుత్వం మీద స్పందించేది, ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించారు, ఇది అబద్ధాల ప్రభుత్వము, మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి కుమిలి బాధపడి ఆవేదనతో నర్సంపేటకి సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం, నేను అర్ధరాత్రి చనిపోవడం నన్ను తీవ్ర ఆందోళనకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైన సంఘటన. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఇన్ని వేల మంది కార్మికుల కోసము ఇవాళ శంకర్ గౌడ్ వాళ్ళ బలిదానం అయిపోయాడు. దానికి ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇవాళ భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇవాళ వాళ్ళ సమస్యల కోసం ఆందోళన చేసినప్పుడు వాళ్ళని పిలిచి, చర్చలకు పిలిచి, వాళ్ళని ఒప్పించి, మెప్పించి సంధానించిన ప్రభుత్వము దాన్ని భిన్నంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వార్నింగ్లు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. జైలుకైనా మేము ఆర్టీసీ కార్మికుల కోసం యుద్ధం చేసి జైలుకైనా నాతో పాటు మా కార్యకర్తలు నాకు జైలుకి వచ్చిన ఆ రోజు అంత పెద్ద యుద్ధం చేస్తాం మేము. దాంతోనే ప్రభుత్వం దిగొచ్చింది ఆ రోజు. తమ న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 3వ రోజుకు చేరింది. కరీంనగర్లోని బస్టాండ్లో గల 2 డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంఘీభావం తెలుపుతూ ఆయన చిత్రపటానికి కార్మికులు ఘన నివాళులర్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కేవలం 3 డిమాండ్లను మాత్రమే కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలని కోరారు. అదేవిధంగా ఆర్టీసీలో యూనియన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ను తన ప్రాణాలు బలి తీసుకున్నాడని చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం యొక్క హత్యేనని తెలిపారు. కమిటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. నిన్న శంకర్ గౌడ్ గారి ఆత్మ బలిదానం మా కార్మికులను బాగా కలిసివేసింది. ఇవాళ ఆర్టీసీ కార్మికుల యొక్క మొత్తం విషాదంలో ఉంది. అసలు ఎవరు చేయని పాపం మేము చేసినామా, మేమేమైనా గుంతమ్మ కోరికలు అడుగుతున్నామా? ఏ రాజకీయ పార్టీ అయితే తన మేనిఫెస్టోలో భగవద్గీత నమ్ముద్దో ఆ మేనిఫెస్టోలో ఆర్టీసీ పట్ల పెట్టిన మీరు 3 డిమాండ్లు అవే అడుగుతున్నాం. అంతకుమించి ఒక పల్లెత్తు మాట్లాడుతున్నాం. మేమేం పాపం చేసినాం? 4 లక్షల ఓట్లు నీకు వేసినాం. 1% ఓట్ల షేరింగ్ తేడాతోనే అధికారంలో కోల్పోయిన ఈ రోజులలో 4 లక్షల ఓట్లు అంటే దాదాపుగా 1-2% ఓట్ షేరింగ్ మాది. మీరు అధికారంలో రావడానికి మేము అంత విలువ మేము కష్టపడి జబ్బకు బ్యాగ్ వేసుకుని కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసినాం. ఇప్పుడు మేము ఖచ్చితంగా మీ దాన్ని అడిగే హక్కు ఉంది. 100% ఇవాళ చర్చలు చేసి వాటిని అమలు చేయాలని మేము మీ ద్వారా కోరుతున్నాము. ఇది ఇంతటితోనే ఆగాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో 50 రోజుల సమ్మె చేసినప్పుడు 38 మంది కార్మికులు ఆ రోజు బలిదానాలు అయ్యారు. మరి అది సరైనది కాదు. మరి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రిగా చొరవ తీసుకొని చర్చలు చేసి ఇవాళ కార్మికులకు న్యాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. పని ఒత్తిడి తట్టుకోలేక పని భారాలు మోసి 2.5 సంవత్సరాలు ఓపిక బట్టి ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడు తనంతట తాను స్వచ్ఛందంగా ఇవాళ ముందుకొచ్చి ఇవాళ సమ్మె చేస్తున్నాం. మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం మా జేఏసీని పిలిచి తొందరగా చర్చలు జరిపించాలి. అలాగే మీ ద్వారా నేను మా ప్రజలకు, మా సోదరీమణులకు తెలియజేయడం ఏంటంటే తెలంగాణ ఉన్నప్పుడే మనం కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం.
వీళ్ళు మనకి పెద్ద సమస్య కాదు. ఒక రోజు 2 రోజులు ఇంకొక 2 రోజులు చేపిస్తారు కావచ్చు, కానీ మనం మాత్రం ఎవరు ఆత్మహత్యలు అనేది చేసుకోవడం మంచి పద్ధతి కాదు. మనం మన ఫ్యామిలీకి దూరం అయితే మన ఫ్యామిలీని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కార్మిక సోదరి మనులందరికీ ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోవద్దు. స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నాము, అలాగే చేసుకోవాలి. మనం మేనిఫెస్టోలో పెట్టుమని అడగలేదు ప్రభుత్వాన్ని, మనకి ఇది కావాలని కూడా అడగలేదు. వాళ్ళే మేనిఫెస్టోలో 32 డిమాండ్లు పెట్టారు. అందులో 3 మాత్రమే మేము అడుగుతున్నాము. ప్రభుత్వంలో విలీనం చేయాలి, పే స్కేల్ చేయాలి, మాకు యూనియన్లు కావాలి. మా తరపున అసలు అడిగేవారు ఎవరు లేక మేనేజ్మెంట్ ఇష్టారాజ్యంగా చేస్తుంది. మున్సిపల్ చట్టాలకు బీజేపీ తూట్లు పొడుస్తుందని, మైనార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వకుంటే ఊరుకునేది లేదని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలను పూర్తిగా గోప్యంగా చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అని ఆరోపించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత 7 రోజుల్లో స్క్రూటీనీ చేసి అనంతరం 3 రోజుల్లో అభ్యర్థుల పేర్లు, కేటగిరీలని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రక్రియను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ప్రాతినిధ్యం లేని వర్గాలకు అవకాశం కల్పించాల్సిన నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపించారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే ఉద్యమానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అలానే మున్సిపాలిటీ చట్టాన్ని చంపొద్దు అనేదే మా ఆలోచన. 66 మంది కార్పొరేటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డారు. అదే ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూని చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనేది. దానికి అనుగుణంగా మేము ప్రొసీజర్ నెంబర్ 6, ఇది చట్టంలో ఉన్నది, మేము చెప్పింది కాదు. వాళ్ళు ఏమన్నారంటే ఆ చట్టం ఏం చెప్తుందంటే మీరు అందరి దగ్గర అప్లికేషన్ తీసుకోండి, తీసుకున్నాక వెంటనే 7 రోజులలో 7 డేస్లో వాటిని స్క్రూటినీ చేయండి. స్క్రూటినీ చేసినాక వెంటనే 3 రోజుల లోపల అయితే మీరు నోటీస్ బోర్డులో పెట్టాలి, లేకపోతే తెలియపరచాలి బహిరంగంగా పేర్లతో సహా. ఎవరు ఏ కేటగిరీలో పోటీ చేస్తుండ్రు. జనరల్ 2 ఉన్నాయి, మహిళా 1 ఉంది. మైనార్టీలో 2 1లో 2లో మహిళా 1 ఉంది, జనరల్ 1 ఉంది. గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీ కార్గో సేవలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న కరీంనగర్ ఆర్టీసీ కార్గో ప్రస్తుతం వెలవెలబోతోంది. ఆర్టీసీ బస్సులు పూర్తిగా బంద్ కావడంతో కార్గో సేవలు మూతపడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కార్గో సేవల్లో కరీంనగర్ మొదటి స్థానంలో ఉండగా ఎంజీఎం 2వ స్థానం, జేబీఎస్ 3వ స్థానంలో నిలిచాయి. కాగా లాభాల్లో ఉన్న కార్గోను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని కార్మికులు ఆరోపించారు. కార్గోను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. కేవలం ఆర్టీసీ మాత్రమే కార్గోను నడిపించాలని కోరారు. ఇప్పటికే కార్గో సేవలు నిలిచిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని కార్మికులు తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు సమ్మెకు సహకరించాలని కోరారు. కార్గోను ప్రైవేటు వ్యక్తులకి అప్పగించడం ద్వారా విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 43 కేంద్రాలు ఉన్నటువంటి కార్గో సెంటర్లు ఏ విధంగా మండలానికి మరియు అదేవిధంగా జిల్లా ప్రాంతాల నుంచి కరీంనగర్ నుంచి వచ్చేటువంటి హైదరాబాదు, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి అటువంటి పార్సల్ను ఎమర్జెన్సీ వ్యాక్సిన్స్ కానీ లేకుంటే తినుబండారాలు అయితే ముందే వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈరోజు కస్టమర్లకు కూడా మేము చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఉంటేనే కండక్టర్ బాధ్యత వహిస్తేనే ఈ పార్సల్ ఖరీదైన వస్తువు వేయవలసి వస్తుంది. ట్రాన్స్షిప్మెంట్ వేసినటువంటి వస్తువులు ఏదైతున్నాయో అవి మండలాలకు పంపే దిశగా ఇక్కడనే ఉన్నాయి. బస్సులు నడిస్తేనే ఇక్కడ నుండి వెళ్తాయి. తర్వాత ఏంటంటే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగి అయితేనే ఈ పార్సల్ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తికి అన్నోన్ పర్సన్కు ఒక పార్సల్ వేసినట్టయితే ఆయన ఎక్కడిస్తాడు, ఏం డ్యామేజ్ చేస్తాడని చెప్పేసి మేము కూడా పూర్తిగా లాభాలు ఉన్నటువంటి కార్గోను మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ఆర్టీసీకి ఇంకా నష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వెంటనే ఆర్టీసీ బస్సులు నడిస్తే మాత్రమే కార్గో బుకింగ్స్ అవుతుంది. ఈ కార్గో బుకింగ్లు కానంత వరకు చాలా ప్రయాణికులకు చాలా ఇబ్బందులు అవుతున్నవి. కాబట్టి ఆర్టీసీ వాళ్ళు ఈ కార్గో నిర్వహించేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతున్నదో ఈ కార్గో అనేది మాకు కార్గో వ్యాపారస్తులు ఏదైతున్నదో వాళ్ళు స్వచ్ఛందంగా మాకు సహకరించి, ఈ జేఏసీకి సహకరించి, ఈ ఆర్టీసీ కార్మికులు ఏదైతున్నదో వాళ్ళు చేసినటువంటి సమ్మె సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంగా
ఇలా మేము కార్గోనైతే మేము బంద్ చేయలే, కానీ వాళ్ళే కూడా వాళ్ళ యొక్క రవాణా ఏదైతే ఉన్నదో వాళ్ళే బంద్ చేసుకొని మాకు సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన వెదుర శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించగా ఆయన మృతదేహం వారం రోజుల తర్వాత స్వగ్రామానికి చేరుకుంది. 18 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామానికి చెందిన వెదుర శ్రీనివాస్ దుబాయ్కి వెళ్లాడు. కాగా ఏప్రిల్ 17వ తేదీన షుగర్ లెవెల్స్ ఎక్కువై అనారోగ్యంతో మృతి చెందారు. మృతదేహం కోసం వారం రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూడగా చివరకు మృతదేహం కాసింపేట గ్రామానికి చేరుకుంది. కుటుంబీకుల బంధువుల రోదనలు మిన్నంటాయి. శ్రీనివాస్ కు భార్య శ్రీలత, ఒక కూతురు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో జీవనోపాధి కోసం దుబాయ్కి వెళ్లి అక్కడ ఓ కంపెనీలో వంట మనిషిగా పనిచేశాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ రాష్ట్ర అధ్యక్షురాలు బూత్కూరి కాంతా కోరారు. అయినను ఈ వలసలు అనేవి ఆగుతలేవు. ఏజెంట్ల మోసాలతో మోసపోతున్నాము. రెండవది ఏంటిదంటే ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ మనకు బతుకు తెరుకు సరి అయిన అవకాశాలు లేక ఇతర దేశాలు పోయి మనము ఇబ్బందుల పాలకి గురి అయ్యి సప్త సముద్రాలు దాటి అక్కడ పోయి చనిపోవడం అనేది ఒక తల్లి కన్న తల్లికి కడుపుకోత మిగిలిస్తున్నాం. కట్టుకున్న భార్యకు ఒక భర్తగా కోల్పోతున్నాం. కనుకున్న పిల్లలకు తండ్రి లోటు కరువైతుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని జనసేన పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించారు. సమ్మెకు సంపూర్ణ సహకారం అందించి ఆర్టీసీ రక్షణ కోసం జనసేన పోరాడుతుందని చెప్పారు. రేవంత్ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల అమళ్ల విషయంలో వెనకడుగు వేసి మోసగించడం వల్ల ఆర్టీసీ కార్మికులు గోస తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని చెప్పారు. ఆత్మహత్య చేసుకుని మరణించిన శంకర్ గౌడ్ శవంతో రాజకీయం చేయడం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మొండి వైఖరిని అవలంబించడం వల్లే నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ మృతి చెందాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వడ్నాల రాజు, శ్రీధర్ సంపత్, అంబాల సృజన్ కుమార్, ముంజ నాగరాజు, పుప్పాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. 3 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఇంతవరకు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణ మద్దతు తెలుపుకోవడం బాధాకరం. ఎందుకంటే వీళ్ళు సమ్మె వేస్తున్నట్టు ముందుగానే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేప్పటికీ వీరికి అనుకూలంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నదే ప్రజా సమస్యల పోరాడానికి వల్ల ఆ ప్రజా సమస్యల పోరాడానికి వాళ్ళ ప్రభుత్వంతో కొల్లుడై ఇవాళ ప్రభుత్వం అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రభుత్వ నాయకులతో రేవంత్ రెడ్డి గారితో అదేవిధంగా పొన్నం ప్రభాకర్తో దోస్తాన్ చేసుకుంటా ఇవాళ ఈ యొక్క చాటుమాట ఒప్పందాలు చేసుకుంటా ఇవాళ వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు ఓట్లు వేసిన ఇవాళ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఇవాళ పరిస్థితి ఇవాళ రోడ్డున పడ్డాయి. ఇవాళ మరి రోడ్డున పడితే ఇవాళ ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మరి కనీసం వాళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, ఇవాళ మహిళల హక్కు, ఇవాళ మహిళలు ఉన్నాయి ఇక్కడ ఆర్టీసీ కార్మికులు, ఇవాళ ఈ మహిళల పరిస్థితి ఇవాళ ఈ ఆలోచించాల్సిన అవసరం కూడా ఈ యొక్క నాయకత్వానికి లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ ఇట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఇవాళ అందుకే ఇవాళ మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మా జనసేన పార్టీ సైనికులు ఇవాళ ఆర్టీసీ కార్మికులకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలపడం కాకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ బాధ కలిగినా, వాళ్ళకి అదేవిధంగా ఎలాంటి కేసులైనా కూడా మేము పూర్తి స్థాయిలో వాళ్ళ కేసులు ఫ్రీగా వాదించి వాళ్ళకు న్యాయం చేస్తే దిశగా ఉంటాం. మేరా యువ భారత్ కరీంనగర్ ఆధ్వర్యంలో మార్చి 24 పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో గ్రామసభ నిర్వహించారు. గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామంలో మోడల్ యువ గ్రామసభను యువతీ యువకులతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగాధర ఎంపీడీఓ రాము హాజరయ్యారు. ఇలాంటి మోడల్ యువ గ్రామసభల ద్వారా యువతీ యువకులకు గ్రామ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది అని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో యువతీ యువకులు పాల్గొనాలని సూచించారు. గ్రామసభల్లో గ్రామాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రణాళికలు తయారు చేసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ యూత్ ఆఫీసర్స్ వెంకట్రాంబాబు, గోలి తిరుపతి రెడ్డి, సర్పంచ్ యశోద, ఉప సర్పంచ్ గ్రీష్మ, చిట్టి, మండల పంచాయతీ అధికారి, పంచాయతీ సెక్రటరీ లావణ్య, యువతీ యువకులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో హనుమాన్ దీక్షాపరులు భక్తులకు అన్నప్రసాద వితరణ కొనసాగుతుంది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో గత 17 రోజులుగా అన్నదానం చేపడుతున్నారు. సహకరిస్తున్న దాతలకు డి సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరికొందరు దాతలు ముందుకొచ్చి స్వాములకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి సంపత్, ఆలయ ఈవో కాంతారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఉప్పుల శ్రీనివాస్, కావేటి పరమేశ్వర్, సాయన్న, గురుస్వామి పుట్టహరి, ముదుగంటి ప్రవీణ్ రెడ్డి, విద్యాసాగర్, అభినయ్ రెడ్డి, బొల్లు నరేందర్, హనుమాన్ మాలాదారులు భక్తులు పాల్గొన్నారు. అన్నాడి మాధవరెడ్డి, వారి ధర్మపత్ని పద్మజ, శ్రీజ, శ్రీమణిదీప్, శంకరమ్మ ఈ రోజు మనకు వీళ్ళే అన్నదాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ అన్న స్వామి వచ్చిండు, మాధవరెడ్డి అన్న స్వామి, వీరికి ఒక్కసారి మనం ఏది కృతజ్ఞతలు తెలుపుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్. నేటి అన్నదాతలు అన్నాడి మాధవరెడ్డి, వారి ధర్మపత్ని పద్మ గారు. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్నపూర్ణే సదాపూర్ణే, శంకర ప్రాణవల్లవే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, భిక్షాందే చ పార్వతే, స్వామియే శరణమయ్యప్ప, అన్నపూర్ణ మాతాకే. తిమ్మాపూర్కు చెందిన నోముల సాయిరాం గౌడ్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ జ్యోతిర్వాస్తు చేసి పట్టా పొందారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నోముల సాయిరాం గౌడ్ ను తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి సాలువా కప్పి సన్మానించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నోముల సుజాత శ్రీనివాస్ గౌడ్ కుమారుడు నోముల సాయిరాం గౌడ్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గత 2 సంవత్సరాలుగా పీజీ జ్యోతిర్వాస్తు చేసి అనంతరం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు చేతుల మీదుగా సర్టిఫికెట్ను అందుకున్నారు. గత 3 సంవత్సరాలుగా నూతన గృహాలకు ప్లాన్లు, పర్మిషన్లు, సర్వేలు కొనసాగిస్తూ జ్యోతిర్వాస్తును పూర్తి చేశారని సాయిరాం గౌడ్ అన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ రావుల రమేష్ సాయిరాంను సాలువా కప్పి అభినందించారు. పీజీ జ్యోతిర్వాస్తు కంప్లీట్ చేశాను. ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు సార్ ద్వారా నా పట్టా అందుకున్నాను. వాళ్ళు మాకు సంవత్సరం పాటు మాకు వాస్తు జ్యోతిష్యం నేర్పించారు. బీటెక్ సివిల్ అయిపోయాక అందరూ డైరెక్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్తారు. మేమేంటంటే ప్రజలకు సేవ అందించాలని వాస్తులో పీజీ కూడా కంప్లీట్ చేశాను రీసెంట్గా. ప్రొఫెసర్లు చాలా నేర్పించారు. వాస్తు ప్రకారం ఎట్లా భూములు ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి, ఉత్తరంకి ఎంత వదిలిపెట్టాలి, దక్షిణంకి ఎంత వదిలిపెట్టాలనేది సంవత్సరం పాటు మాకు నేర్పించారు. కట్టుకునే భవనాలకి ఏంటంటే బెడ్రూమ్ ఏడు ఉండాలి, వాష్రూమ్ ఏడు ఉండాలి, హాల్ ఏడు ఉండాలి, ఉత్తరంకి ఎంత వదిలిపెట్టాలి, దక్షిణంకి ఎంత వదిలిపెట్టాలి, తూర్పుకి ఎంత వదిలిపెట్టాలి, సెట్ బ్యాక్స్ ఎంత వదిలిపెట్టాలనేది, కాలు ఏ వైపు నుండి వస్తుంది, ఎలా ఉండాలనేది మాకు 1 year కోర్సులో క్లుప్తంగా వివరించారు, నేర్పించారు. నగరవాసులకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత సమయంలో త్రాగునీరు అందించాలని కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. నగరంలోని కోర్టు రిజర్వాయర్ వద్ద మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆధ్వర్యంలో సంబంధిత డివిజన్లలో కార్పొరేటర్లు, అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో త్రాగునీటి సరఫరా మెరుగుదల కోసం పలు కీలక సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం ఏర్పడి నీటి సరఫరా జరగడం లేదని వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్యతో ఎత్తైన ప్రాంతాలకు నీరు సరఫరా సరిగ్గా జరగక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాలని గుర్తించి యుద్ధ ప్రాతిపదికన ఇంజనీరింగ్ అధికారులతో మరమ్మతులు చేయించాలని అంజన్ కుమార్ డిమాండ్ చేశారు. లీకేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. లీకేజ్ అయితే లేదు. సప్లై మీద ఎవరైతే లైన్ మెన్లు ఉన్నారో సార్, లైన్ మెన్ అనేటోళ్ళకు చాలా పెద్ద గురుతర బాధ్యత ఉంటుంది. లైన్ ఇడిచిపెట్టి మరి ఆ లైన్ మీద ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి వారి పై అధికారులకు చెప్తే మీ దృష్టికి వస్తే అది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మా ఏరియాకు ఏదైతే హై లెవెల్కి వెళ్ళి సుభాష్ నగర్, ఆదర్శ్ నగర్ ఈ లైన్ పోయేది 4-5 డేస్కి వెళ్ళి లీకేజ్ ఉండి నీళ్లు రాలేదు సార్. మాకు బోరింగ్ లేవు. చాలా స్లమ్ ఏరియా ఉంది మా సైడ్, తెనువాడ, అటు చిగురువాడ, సుభాష్ నగర్. వాళ్లకు నల్ల నీళ్ళతోనే నడుస్తుంది, బోరింగ్లు కూడా లేవు. ఈ మధ్య బోరింగ్లది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎక్కడో 2-3 పెద్ద 1000 ఫీట్ల బోరింగ్ వేస్తే ఆ చుట్టుపక్కల నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి. దాంతో కూడా బాగా ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీరు
ఈ వాటర్ సప్లై మీద స్పెషల్గా ఈ సమ్మర్కు సంబంధించి మీరు రివ్యూ తీసుకొని ఈ ఇబ్బందులు లేకుండా గట్టిగా ఇచ్చాను సార్. శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. నగర శివార్లోని మార్కండేయ నగర్ శ్మశాన వాటికకు శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ప్రతినిధులు బాడీ ఫ్రీజర్ను అందజేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ కోదండరాం చేతుల మీదుగా సమాజానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోరెడ్డి శ్రీహర్ రెడ్డి, మీల్స్ అండ్ వీల్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, క్లబ్ అధ్యక్షులు కొండ మంచిరెడ్డి, సెక్రటరీ అనమనేని శ్రీనివాస్, ట్రెజరర్ ఉష్కే మహేష్, వైస్ ప్రెసిడెంట్ పన్యాల వెంకటరెడ్డి, పెద్దిరాజు సత్యనారాయణరాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారి ప్రజాహిత సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాడీ ఫిల్టర్ అంటే జీవితాంతము చేసేటువంటి కార్యక్రమాలతో పాటు జీవితానంతరం కూడా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాడీ ఫిల్టర్ని ఓపెనింగ్ చేసుకోవడం అనేది అభినందనీయం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరిన్ని చేసేలో మంచి సమాజంలో ఒక మంచి గుర్తింపు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే లైనికలను కూడా చేతిని మరింత ఇవ్వడం చేయాలని. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మ బలిదానానికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగధర మండలంలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం తమ హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఇది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా ప్రభుత్వ హత్యనని తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణమే 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ సంస్థ హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతుగా నిలబడుతుందన్నారు. సోదరుడు ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం నా హృదయాన్ని ఎంతో కలవరపరిచింది. చాలా బాధాకరం. మరి ఈరోజు ఈ సంఘటనకు బాధ్యులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు ఎన్నికల హామీలలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తాం, అనేక వరాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళ మరి అనేక సమస్యల కోసం వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటే పట్టించుకోకపోగా ఇవాళ శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుడి చావుకు కారణమైంది. ఆనాడు నీరో చక్రవర్తి ప్రజలందరూ చనిపోతా ఉంటే ఎట్లయితే ఫిడీలు వాయించుకుంటున్నాడో ఇలా మరో నీరో చక్రవర్తిగా రేవంత్ రెడ్డి సర్కారు నడుపుతున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో మరి ఈ హక్కుల కోసం కోట్లాడుతున్నటువంటి ఇంకా ఎంతమంది బలిదానాలు కావాలి రేవంత్ రెడ్డి. ఆనాడు అడ్డగోలు హామీలన్నీ ఇచ్చి ఆర్టీసీ కార్మికులకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు అందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి వాళ్ళ ఇదే రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఇలా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, అటు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవన్నిటికీ కూడా ఇవాళ ఆత్మహత్యలకు కారణం, ఇవాళ ఈ ఆత్మహత్యలకు కారణం రేవంత్ రెడ్డి. ఈ హత్య ముఖ్యంగా శంకర్ గౌడ్ యొక్క ఆత్మహత్య కాదు, ఇది రేవంత్ రెడ్డి హత్యగా తెలంగాణ ప్రజానికం భావిస్తా ఉంది. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంటలో డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి హైమాస్ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఆయన త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని, తద్వారా రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని అధికారుల్ని ఆదేశించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.